మహాభారతం కేవలం ఒక పురాణ కథ లేక మన భారతదేశ పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యమా? శతాబ్దాలుగా పశ్చిమ దేశాల పరిశోధకులు అలాగే మన దేశంలోని కొందరు మేధావులు మహాభారతంలో చెప్పబడిన సంఘటనలు, నగరాలు కేవలం ఊహాజనిత కథలని కొట్టిపారేస్తూ వచ్చారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు నిర్మించిన ఆ అద్భుతమైన బంగారు నగరం ద్వారక కేవలం ఒక కల్పిత కథ అని వాదించారు. కానీ కాలం ఎప్పుడూ నిజాలను దాచలేదు. గుజరాత్ తీరంలో అరబిక్ సముద్ర గర్భంలో నీటి అడుగున శతాబ్దాలుగా దాగి ఉన్న కొన్ని అద్భుతమైన కట్టడాలు బయటపడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు షాక్ కి గురయ్యారు. మనం ఈ మిస్టరీ లోపలికి వెళ్ళడానికి ముందు అసలు ద్వారకా నగరం ఎలా నిర్మించబడింది, దాని వైభవం ఏంటో పురాణాల ప్రకారం ఒకసారి చూద్దాం. మగధరాజైన జరాసంధుడు మధురా నగరంపై పదే దాదాపు 17 సార్లు దండయాత్ర చేశాడు. యాదవ వంశానికి చెందిన ప్రజలు ఈ నిరంతర యుద్ధాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తన ప్రజలను శాశ్వతంగా కాపాడుకోవాలని, వారికి ఒక సురక్షితమైన రాజ్యాన్ని ఇవ్వాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయన భారతదేశ పశ్చిమ తీరాన ఉన్న కతీయావర్ ద్వీపకల్పాన్ని ఎంచుకున్నాడు. సముద్రుడిని ప్రార్థించి తన నగరం కోసం కొంత భూమిని ఇవ్వమని కోరాడు. కృష్ణుడి కోరిక మేరకు సముద్రుడు 12 యోజనాల భూమిని వెనక్కి ఇచ్చాడు. ఆ స్థలంలోనే దేవశిల్పి అయిన విశ్వకర్మ అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు. పురాణాల ప్రకారం ద్వారక సాధారణ నగరం కాదు, అది ఒక స్వర్గధామం. అందులో బంగారంతో, వెండితో మరియు రత్నాలతో నిర్మించబడిన అపారమైన భవనాలు, రాజప్రసాదాలు ఉండేవి. నగరం చుట్టూ శత్రువులు ఎవరూ ప్రవేశించకుండా భారీ రక్షణ గోడలు, కోటలు ఉండేవి. సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేయడానికి వీలుగా అత్యాధునిక నౌకాశ్రయాలు నిర్మించబడ్డాయి. అందుకే దీనికి ద్వారకా అని పేరు వచ్చింది. ద్వారకా అంటే ద్వారం లేదా గేట్వే అని అర్థం. ఇది భారతదేశానికి పశ్చిమ సముద్ర మార్గద్వారంగా విరాజిల్లింది. అంతటి వైభవంతో వెలిగిపోయిన ద్వారకా నగరం ఒకే ఒక్క రోజులో సముద్ర గర్భంలోకి ఎలా కలిసిపోయింది? దీని వెనుక ఉన్న కథ మహాభారతంలో అత్యంత కీలకమైనది. మరి ఆ కథ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ముందు పెట్టబోయే వీడియోస్ ని చూసేయండి.